ఫెంజల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరితో పాటు కేరళలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. విల్లుపురంలో రిలీఫ్ క్యాంపులను సందర్శించారు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్. తమిళనాడు, పుదుచ్చేరిలో ఫెంజల్ తుఫాన్ బీభత్సం కొనసాగుతోంది. తాజాగా తమిళనాడులోని 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. తిరువణ్ణామలై, విలుపురం, కళ్లకురిచ్చి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ 3 జిల్లాల్లో విద్యా సంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. మరో 5 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. విల్లుపురంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్. రిలీఫ్ క్యాంపుల్లో వరద బాధితులను పరామర్శించారు. వరద బాధితులకు నిత్యావసర వస్తువులతో పాటు దుస్తులను పంపిణీ చేశారు. కాంచీపురం జిల్లాల్లో డ్యాంలన్నీ నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జిల్లాలోని నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కడలూరులో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. చాలా ఇళ్లు వరద నీటిలోనే ఉన్నాయి. బోట్ల సాయంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా విమానాల రాకపోకలకు కూడా ఇబ్బంది కలుగుతోంది. అయితే చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి విమానాల రాకపోకలను పునరుద్ధరించారు. పుదుచ్చేరిలో ఇంకా వందలాది ఇళ్లు నీటిలోనే మునిగున్నాయి. అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. రోడ్ల మీద వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద సహాయక చర్యల్లో సైన్యం కూడా రంగంలో దిగింది. 200 మందిని బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కేరళలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 4 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. మలప్పురం, కొలికోడ్, వయనాడ్, కన్నూర్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. శబరిమలతో పాటు 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. శబరిమలలో వర్షం కారణంగా అయ్యప్ప భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. సన్నిధానం, పంబా, నిలక్కల్లో వర్షాలు కురుస్తున్నాయి. శబరిమలలో దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. భక్తులకు దర్శనం తొందరగా పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు అధికారులు.